ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు సంబంధించి మొన్నే ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఎవరికైతే ఈకేవైసీ కాలేదో వాళ్ళైతే వెళ్ళి ఈకేవైసీ అయితే చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క రేషన్ డీలర్స్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఈ యొక్క సచివాలయాలు గారు కానీ చెప్పడం అయితే జరిగింది. అది మనం ఈ నెల మనకు మార్చ్ 30 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని ఎక్స్టెండ్ చేసి మనకేంటంటే ఈ నెల 30 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది మీకు కేవైసీ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో నేను ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. మీరైతే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు అక్కడ వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు ఈ కేవైసీ పెండింగ్లో ఉందా, ఆ విధంగా పెండింగ్లో ఉందా లేదా స్టేటస్ అనేది మీకు చూపడం అయితే జరుగుతుంది. ఆ స్టేటస్ని బట్టి మీరు వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు, చెక్ చేసుకో. మనకేంటంటే అయితే ఈరోజు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు గత కొన్ని రోజులుగా చాలా మంది అడుగుతున్న విషయం ఏంటంటే కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు అనేసి అడుగుతూ ఉండడం అయితే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి ఇది ఒక సందేహం అయితే ఉంది. మనకి ఈరోజు అప్డేట్లో ఏంటంటే మనకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అయితే జరుగుతుందని, స్మార్ట్ కార్డ్స్ అంటే ఏటీఎం కార్డు లాగా మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందని మనకు ప్రభుత్వం అయితే చెప్తూ వస్తుంది. అది మనకు కార్డు మీద అయితే రైస్ కార్డ్ నెంబర్ మీద అయితే రావడం అయితే జరుగుతుంది. మనకైతే ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది. అలాగే మనకు ఏంటంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫోటో, అలాగే మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోకి అయితే పీవీసీ కార్డ్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే మనకు స్మార్ట్ కార్డుగా ఉండడం అయితే జరుగుతుంది. ఇందులో మనకి ఏంటంటే క్యూఆర్ కోడ్ కూడా సదుపాయం అయితే కలిపేయడం అయితే జరిగింది. దాన్ని స్కాన్ చేస్తే మనకి ఏంటంటే మన డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే బ్యాక్ సైడ్ మన ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క రైస్ కార్డ్ ఇది మనం ఫస్ట్ అయితే రేషన్ కార్డ్ అని పిలిచేవాళ్ళం, తర్వాత రైస్ కార్డ్ అని పిలిచేవాళ్ళం, తర్వాత ఇప్పుడు మనకంటే ఇది ఫ్యామిలీ కార్డుగా రూపొందించడం అయితే జరుగుతుంది అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇది మనకు వచ్చే నెల ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. అలాగే మనకు ఇంకా చాలామందికి డౌట్ ఏంటంటే ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి, అది మనం ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అనేది దాని మీద చాలామందికి డౌట్ ఉంది. కొత్త రేషన్ కార్డులు అయితే మనకు ఈ ఈకేవైసీ ఈ నెల 30 వరకు ఉంది కదా, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే తర్వాత నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు ఆప్షన్స్ అనేటివి స్ప్లిట్టింగు, యాడింగు, అలాగే అడ్రస్ చేంజింగు, అలాగే మనకి ఏమన్నా చేంజ్ చేసుకోవాలన్నా కూడా మనం అయితే చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఈ ఈకేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అలాగే మనకు ఆ యొక్క రేషన్ కార్డ్స్ అనేవి జారీ చేసిన తర్వాత మనకైతే ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుందని అయితే మనకైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. మీరు అందరికీ అర్థమైంది కదా. ఈ యొక్క రేషన్ కార్డ్స్ అనేది నెక్స్ట్ మంత్ అయితే జారీ చేస్తారని, అలాగే కొత్త రేషన్ కార్డ్కి అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు కూడా ఈ యొక్క నెక్స్ట్ మంత్ ఆప్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ కంపల్సరీ అయితే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకైతే మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. మీరైతే ఈ లోపల రెడీ అయితే చేసి పెట్టుకుంటే తర్వాత మీకు వచ్చిన వెంటనే మీరైతే అప్లై అయితే చేసుకోవడానికి మీకు తొందరగా అవడం అయితే జరుగుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.